Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles The Hindu, Indian Express and PIB. Okay, so ee roju articles entante manaki celebrate National Handloom Day, which was told by our Honorable PM. Next one, Agni 4 medium ranged ballistic missile test fired from Odisha. So next the Rahul question, Ken Betwa interlink impact on tribals. Next one, center approves Gobardhan scheme. And the next one is ఈ రోజు నేను మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ కంటే మనం చూస్తే మనకి ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో ఉంది. సో దానివల్ల ఒక బిల్కి సింపుల్ మెజారిటీ అంటున్నారు, ఒక బిల్కి స్పెషల్ మెజారిటీ అంటున్నారు. అసలు సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, సో ఇంకా ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, అట్లా టైప్స్ ఆఫ్ మెజారిటీని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో దట్ ఈరోజు పార్ట్ 1లో ఒక 3 చెప్తాను అండ్ పార్ట్ 2లో ఇంకా మిగతావి డిస్కస్ చేస్తాను రేపు. ఓకే, సో నెక్స్ట్ విల్ హ్యావ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో విత్ దిస్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. సో ఏంటది, సెలబ్రేట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఓకే, సో ఆగస్ట్ 7th 1905లో మనకి స్వదేశీ మూమెంట్ అనేది జరిగింది, రైట్? సో దాన్ని రిమెంబరెన్స్గా మనము హ్యాండ్లూమ్ డేని 7th ఆగస్ట్గా రికగ్నైజ్ చేశాము. సో దీంట్లో మనం ఫిలిమ్స్ కంటెక్స్లో ఏం చదవాలి అంటే, సో యాజ్ ఎ టోల్డ్ 7th ఆగస్ట్ అనేది ఒకటి. సో ఇట్ వాస్ డిక్లేర్డ్ ఇన్ 2015 నుంచి ఇట్లా మనకంటూ ఒక హ్యాండ్లూమ్ డే ఉండాలి అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇట్ వాస్ లింక్డ్ టు స్వదేశీ మూమెంట్. సో ఎందుకు అంటే ఆ టైంలో మనం ఎలాంటి స్లోగన్స్ అండి, ఒకటి వందే మాత్రం, ఇంకోటి బీ ఇండియన్ బై ఇండియన్, యూ షుడ్ బీ ఇండియన్ అండ్ యూ షుడ్ బై ఇండియన్. సో యూ బీ ఇండియన్ అండ్ బై ఇండియన్ అనే ఒక స్లోగన్తోనే మనం స్వదేశీ మూమెంట్లో యూస్ చేసాం. సో అందుకు తర్వాత నెక్స్ట్ ఇట్ వాస్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ చెన్నై ఎక్కడ ఉందండి, ఇట్ ఈస్ దేర్ ఇన్ తమిళనాడు. ఓకే, సో ఆ తర్వాత ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది ఇది అంటే, ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ఈ రోజు ఆర్టికల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అందరినీ ఈ రోజు హ్యాండ్లూమ్ డేని అందరూ సెలబ్రేట్ చేసుకోండి, ఇది మన దేశానికి మన హ్యాండ్లూమ్ సెక్టర్కి మంచి గర్వకారణం అన్నట్టు చెప్తున్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ మెయిన్స్ కంటెక్స్ట్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్స్ కంటెక్స్ట్ ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్స్ కంటెక్స్ట్ అనేది డైరెక్ట్గా రాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఎందుకంటే కంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపిలో టెక్స్టైల్ కంట్రిబ్యూషన్ అనేది జస్ట్ 2.3% ఉంది. సో మనలాంటి ఒక ప్రైమరీ సెక్టర్ డామినేటింగ్ ఉన్న కంట్రీస్ అనేవి ఇలాంటి వాటిలో ఇంకెక్కువ కంట్రిబ్యూషన్ ఉండాలి. సో అందుకు 2.3% ఉంది. ఇది మనం మెయిన్స్ ఆన్సర్లో రాసుకోవచ్చు. ఆ తర్వాత నేను కొన్ని క్రాఫ్ట్స్ని ఎగ్జాంపుల్స్గా చెప్పాను, సో దట్ మీరు మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాసేటప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో పోచంపల్లి ఇక్కత్ ఎక్కడ, తెలంగాణ నుంచి. తర్వాత నెక్స్ట్ కాంచీపురం సిల్క్ అనేది ఇట్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు. సో అట్లా ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అనవచ్చు, మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నారు. అసలు ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి? సో ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెడికల్ సర్జరీ రూమ్స్ ఉంటాయండి, రైట్, హాస్పిటల్స్లో. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసే గౌన్స్ కానీ సర్జరీకి, లేదంటే గ్లౌజెస్ కానీ, అక్కడ వాటి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. అంటే సర్జరీ అనేది మంచిగా అవ్వడానికి అవి హెల్ప్ చేయాలి, అంతేగాని చూడడానికి అందంగా ఉండాల్సిన అవసరం లేదు, రైట్? సో ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేవి వాటి యొక్క పర్ఫార్మెన్స్, ఓకే, సో వాటి యొక్క ఫంక్షనల్ అండ్ పర్ఫార్మెన్స్ని బేసెస్ పై ఉంటాయి, కానీ నాట్ ఆన్ ఎస్థెటిక్ ఆర్ డెకరేటివ్ పర్పస్లలో కాదు. ఓకే, సో దీస్ ఆర్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ సైడ్ కూడా మన యూనియన్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, సో సమ్ స్కీమ్స్ ద్వారా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో విత్ దిస్ విల్ ఎండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఆర్ నెక్స్ట్ ఆర్టికల్, సో యా, అగ్ని 4 మిసైల్. సో ఈ అగ్ని 4 మిసైల్స్ అనేవి ఏంటంటే, సో ఇవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇట్ వాజ్ అ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ ఫైర్డ్ ఫ్రమ్ ఒడిస్సా. ఓకే, సో అసలు ఎందుకు ఉంది ఇది న్యూస్లో అంటే, ఒక టెస్ట్ ఫైరింగ్ అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఇప్పుడు మనం పిక్చర్లో చూస్తే ఇది అగ్ని 4 మిసైల్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్ అనమాట ఇది టెస్ట్ ఫైర్లో. ఓకే, సో ఎక్కడ జరిగింది, ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా. సో ఇది న్యూస్లో ఉంది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకోవాలి ఇది? సో ఇది మేజర్గా ప్రిలిమ్స్ కాంటెక్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు మనల్ని. ఓకే, ఎస్. సో ఇదేంటంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ అనగానే అసలు బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి మనకి? సో మనకి మిసైల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాలిస్టిక్, ఇంకొకటి క్రూసీ మిసైల్. ఓకే,
సో బ్యాలిస్టిక్ మిసైల్కి అగ్ని ఎగ్జాంపుల్ అనుకుంటే మనం క్రూజింగ్ మిసైల్స్కి యూ కెన్ సే లైక్ బ్రహ్మోస్ అట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ క్రూజింగ్ మిసైల్? సో బ్యాలిస్టిక్ మిసైల్లో ఎలా ఉంటుందంటే ప్రొజెక్షన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఓకే, ఇక్కడ నుంచి కనుక మనం మిసైల్ని వదిలితే సో ఇలా ఒక ట్రాజెక్టరీ వరకు ఇక్కడి వరకు మాత్రమే ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది అది, ఆ తర్వాత ఒక ఫ్రీ ఫాలింగ్ బాడీ లాగా పడిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ బ్యాలిస్టిక్ మిసైల్. మరి క్రూజింగ్ మిసైల్ అంటే ఏంటంటే క్రూజింగ్ మిసైల్ అనేది ఆల్ ద టైమ్ అంటే టార్గెట్ని హిట్ చేసేంత వరకు అది ఫ్యూయల్ యూజ్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో అలా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్రూజింగ్ మిసైల్ అనేది పిన్ పాయింటెడ్గా అంటే షార్ట్ పిన్ పాయింట్గా వెళ్ళాలనుకుంటే మనం జనరల్గా క్రూజింగ్ మిసైల్స్ని వాడతాం. సో మరి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎప్పుడు అంటే హెవీ న్యూక్లియర్ లోడ్స్ కానీ సో అలా పేలోడ్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం జనరల్గా బ్యాలిస్టిక్ మిసైల్స్ని వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ వరకే ఫ్యూయల్ ఉంటుంది. ఓకే, బియాండ్ హియర్ ఇట్ విల్ బి అలాగే ఒక ప్రొజెక్టైల్ మోషన్తో వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్లో ఇఫ్ యూ అబ్జర్వ్ అగ్ని మిసైల్ అనేది ఏంటి? సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మనం ఐల్ జస్ట్ ఎరేజ్ ఇట్. సో ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఓకే, సో అగ్ని మిసైల్ అనేది ఏంటి? సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్. ఓకే, సో ఈ సర్ఫేస్ నుంచి వెళ్ళి ఈ సర్ఫేస్ని హిట్ చేస్తుంది. ఓకే, ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్. ఓకే, సో సర్ఫేస్ టు సర్ఫేస్ దాన్ని అగ్ని మిసైల్ ఇస్ అ సర్ఫేస్ టు సర్ఫేస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్ వాజ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఓకే, సో డిఆర్డిఓ అనేది డెవలప్ చేసింది. ఆ తర్వాత ఇట్ వాజ్ ఆపరేట్ చేయడం వేరు, డెవలప్ చేయడం వేరండి, గుర్తుపెట్టుకోవాలి. సో మనకి డెవలప్ చేసింది డిఆర్డిఓ అయితే సో ఆపరేట్ చేసింది మాత్రం ఎవరంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. సో ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అనేది ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ అండర్ దిస్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఓకే, సో ఆ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ కింద ఇది ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ రేంజ్. ఓకే, సో ఈ మిసైల్ యొక్క రేంజ్ ఎంత అంటే దట్ ఈస్ 4000 కిలోమీటర్స్. ఆ తర్వాత ఇది ఒక 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్. అసలు సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అంటే ఏంటి? సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అంటే ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ రెండు కలిపి ఉంటాయి అనమాట. ఓకే, సో దాన్ని మనం సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ అంటాం. అది 2 స్టేజెస్లో ఉంటుంది. ఆ తర్వాత వార్ హెడ్ యాజ్ ఐ టోల్డ్ యు ఇది న్యూక్లియర్ క్యాపబుల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కన్వెన్షనల్ పేలోడ్స్ కూడా తీసుకెళ్ళొచ్చు దాంతో. తర్వాత అసలు ఇది దేని పరంగా డెవలప్ చేశారు? సో ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ అగ్ని-1 అనేది అసలు ఎలా డెవలప్ చేశారు, అండర్ విచ్ ప్రోగ్రామ్ అంటే దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అది ఎప్పుడుంది? 1983లో స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఎవరు లీడర్షిప్లో ఉన్నారంటే దట్ ఈస్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఓన్లీ అగ్ని మిసైల్స్నా అంటే డెవలప్ చేసింది? లేదు, నేను ఒక నిమోనిక్తో చెప్తాను మీకు సో దట్ తొందరగా గుర్తుంచుకుంటారు. పతన్. ఈ 5 మిసైల్స్ని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేశారు. సో పి అంటే ఏంటి మనకి? పి అంటే దట్ ఈస్ పృథ్వీ, ఏ అంటే అగ్ని, టీ అంటే త్రిశూల్, ఏ అంటే ఆకాష్, ఎన్ అంటే నాగ్. ఓకే, సో ఈ పర్టికులర్ నిమోనిక్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే సో ఫ్యూచర్లో ఎగ్జామినేషన్స్లో అసలు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అసలు ఏమేమి డెవలప్ అయ్యాయని ఆప్షన్స్లో ఇస్తే కనుక మీరు ఈ సింపుల్ టెక్నిక్తోని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం ప్రిలిమ్స్ కంటెక్స్ట్లో ఇలా మాట్లాడాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే దట్ ఈస్ రాహుల్ క్వశ్చన్స్ కెన్ బెటువా రివర్ లింక్ ప్యాక్ట్. ఓకే, సో మనకు తెలిసిందే పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి, రైట్? సో పార్లమెంట్ సెషన్స్లో ఏమవుతుందండి? సో క్వశ్చన్ అవర్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ అవర్లో సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అపోజిషన్ లీడర్స్ అనే వాళ్ళు ఇస్తారు. సో అలా రాహుల్ గాంధీ గారు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అసలు కెన్ బెటువా రివర్ లింక్ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ట్రైబల్స్ అసలు ఏమైపోతున్నారు, ఓకే, వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారా లేదా, సో అసలు ఆ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పి అతను క్వశ్చన్ చేశాడు గవర్నమెంట్ని. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో దాన్ని డిస్కస్ చేశారనమాట పేపర్లో. సో మనం అసలు ఫస్ట్ కెన్ బెటువా లింక్ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఇండియాలో అంటే ఇట్ ఈస్ హియర్. ఓకే, సో ఎవరి మధ్య అవుతుందంటే అది మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ మధ్యలో ఈ కెన్ బెటువా లింక్ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం ప్రిలిమ్స్ కంటెక్స్లో ఎలా చదవాలి? ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్లో మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ని ఎలా చదవాలి? సో దీస్ బోత్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్. రెండు యమునా రివర్ ట్రిబ్యూటరీసే, కాకపోతే మరి ఇక్కడ
వాటర్ అనేది ఇప్పుడు కేన్ రివర్ అనేది ఒకటి ఉంది మనకి, తర్వాత నెక్స్ట్ బెట్వా రివర్ అనేది ఉంది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, అసలు ఇవి ఎక్కడ సోర్ అవుతాయి, ఐ మీన్ ఎక్కడ ఆరిజిన్ అవుతాయి? సో ఫస్ట్ కెన్ అనేది ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ కైమూర్ హిల్స్. కైమూర్ హిల్స్ ఎక్కడ? అది మధ్యప్రదేశ్. ఓకే. తర్వాత బెట్వా అనేది ఎక్కడ అంటే వింధ్యాన్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో వింధ్యాన్ రేంజ్ అది ఎక్కడండి? ఇట్ ఈస్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్ యాజ్ వెల్. సో ఈ 2 రివర్స్ అనేది అక్కడ ఆరిజినేట్ అవుతాయి, ఆ పర్టికులర్ ఏరియాస్లలో ఆరిజినేట్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఇంటర్లింక్ అన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే కెన్ రివర్లో మనకి సర్ప్లస్ వాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి? కెన్ రివర్లో కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదు వాటర్ ఉంటుంది మనకి. సో ఆ వాటర్ని బెట్వా రివర్, అదే ఏదైతే బెట్వా రివర్ అనేది కొంచెం వాటర్ డెఫిసిట్, అంటే తక్కువలో ఉంటుంది వాటర్ దానికి. సో ఇక్కడ సర్ప్లస్ని తీసుకెళ్ళి ఈ బెట్వా దాంట్లో కలిపేస్తున్నారు, దాన్నే ఇంటర్లింకింగ్ అని అంటారు. ఓకే. సో అడ్రెసింగ్ డ్రాట్ ఇన్ బుందేల్ఖండ్, దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే బెట్వా సైడ్ ఉన్న ఏరియాస్ ఉంటాయో వాటికి డ్రాట్ కండిషన్స్ అనేవి ప్రివేల్ అవుతున్నాయి, ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి. సో వాటిని మనం అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. సో ఇప్పుడు దానివల్ల దౌదన్ డ్యామ్ అనేది ఒకటి ఈ కెన్ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఎగ్జామ్స్లలో ఎలా అడుగుతారంటే దౌదన్ డ్యామ్ అనేది ఏ రివర్ మీద ఉంది? మనం ప్రిలిమ్స్లో చాలాసార్లు చూసాం, ఆల్రెడీ అడిగారు ఏంటి? నర్మదా రివర్ మీద ఉన్న డ్యామ్, రైట్? సో అలా ఇప్పుడు దౌదన్ డ్యామ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి సో ఈ పర్టికులర్ డ్యామ్ అనేది ఏ రివర్ కింద ఉంది అని అడుగుతారు. సో అలా ఆ తర్వాత యాజ్ ఎ టోల్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే. తర్వాత సమ్మర్జెన్స్. కాకపోతే ఒక పర్టికులర్ ఇష్యూ ఉంది ఇక్కడ ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో. ఏంటంటే దీనివల్ల సమ్ ఏరియా ఆఫ్ పన్నా టైగర్ రిజర్వ్. సో ఈ పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఈ పర్టికులర్ పన్నా టైగర్ రిజర్వ్ అనేది కొంత భాగం సబ్మర్జ్ అవుతుంది అనమాట. ఓకే. అదొక క్రిటిసిజం ఉంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో. ఓకే. సో నెక్స్ట్ అసలు మెయిన్స్ కంటెక్స్లో దీన్ని ఎలా చదవాలి? సో ఇంటర్లింకింగ్ అనేది బేసికల్గా ఇంటర్లింకింగ్ అనేది ఎప్పుడైనా సరే ఎలా అడుగుతారంటే మెయిన్స్లో, సో దానికి సంబంధించిన మంచి ఏంటి, చెడు ఏంటి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ క్వశ్చనింగ్లలో మనకి క్వశ్చన్ ఎలా అయినా రానియండి, సో 2 మాత్రం పక్కా ఉంటాయి, ఇంపార్టెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి. ఓకే. ఐదర్ అడిగితే మొత్తం ఇంపార్టెన్స్ అడుగుతాడు, లేదంటే ఛాలెంజెస్ మొత్తం అడుగుతాడు, దానికి తగ్గట్టు మనం ఎలా మారాలి అంటారు, వే ఫార్వర్డ్ కదా. సో అలా మనం ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ఏంటి, మనం సిగ్నిఫికెన్స్ నేర్చుకుందాం, ఛాలెంజెస్ నేర్చుకుందాం. ఓకే. సో సిగ్నిఫికెన్స్ తెలుసుకునే కంటే ముందు నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు. లెట్ మీ సే ఇది ఒక రివర్ 1. ఓకే. సో ఇదొక రివర్ 2. ఓకే. సో ఈ ఏరియాలో రివర్స్ ఏమీ లేవు. ఓకే. రివర్ 1 అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఇలా రివర్ 2 అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం మనకి రివర్స్ లేవు. సో లెట్ మీ సే ఇది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నాయి ఈ 2 రివర్లు డిఫరెంట్ లొకేషన్స్లో. ఓకే. సో ఈ పరంగా మనం ఆలోచిద్దాం. ఇంటర్లింక్ అనేది ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం ఇంటర్లింక్ చేస్తే ఏం మంచి జరుగుతుంది మనకి? ఓకే. సో ఈ రెండింటిని మనం ఇంటర్లింక్ చేసినప్పుడు ఏం మంచి జరుగుతుందో మనం సిగ్నిఫికెన్స్ ద్వారా చూద్దాం. ఓకే. సో ఇరిగేషన్ ఎక్స్పాన్షన్, నేను ఆల్రెడీ చెప్పాను, ఇండియా అనేది ఏంటి? ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ కదా. సో మరి ఇరిగేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ యూస్ అనదర్ కలర్. యా. సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్లింక్ జరిగినప్పుడు ఇక్కడ మొన్నటిదాకా అసలు క్రాప్స్ ఉండవు, ఎందుకంటే రివర్స్ లేవు కాబట్టి. మనకి ఎక్కువ రివర్ సైడ్ నుంచి వాటర్ ఎక్కువ వస్తాయి క్రాప్స్కి కదా. సో ఇప్పుడు ఈ ఇంటర్లింక్ అవ్వడం వల్ల ఇక్కడ క్రాప్స్ అనేవి రావచ్చు కదా, ఎందుకంటే వాటర్ ఉంటాయి. సో క్రాప్స్ బాగా పెరుగుతాయి. సో అలా ఏంటి, ఇరిగేషన్ అనేది ఈ ఏరియాకి ఎక్స్పాండ్ అయింది కదా. తర్వాత డ్రాట్ మిటిగేషన్ ఎలా? ఇప్పుడు ఈ ఏరియాలో వాటర్ వస్తున్నప్పుడు ఇక్కడ ప్రజలు అనే వాళ్ళు ఇంకా వాటర్ని బెటర్గా యూస్ చేస్తారు కదా, ఎందుకంటే ఇన్ని కిలోమీటర్లు దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం కంటే దే విల్ గెట్ వాటర్ యాక్సెస్ ఇన్ అ బెటర్ వే. సో డ్రాట్ అనేది తగ్గుతుంది. ఫ్లడ్ కంట్రోల్. సో ఫ్లడ్ కంట్రోల్లో ఇందాక నేనే అన్నాను కదా ఏంటి, కెన్ రివర్ అనేది సర్ప్లస్ వాటర్ ఉంటుంది అని, రైట్? సో అలా సర్ప్లస్ వాటర్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ అనేది వచ్చేది ఈజీగా ఉంటుంది. సో ఆ సర్ప్లస్ వాటర్ని ఎక్కడైతే లేదో అటు సైడ్ షిఫ్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫ్లడ్స్ని కూడా బెటర్గా కంట్రోల్ చేస్తాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై యాజ్ ఐ టోల్డ్. తర్వాత హైడ్రో పవర్ జనరేషన్. సో హైడ్రో పవర్ జనరేషన్లో కూడా మనకి ఈ రివర్ వాటర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే.
ఎందుకంటే ఇక్కడ మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ పెట్టుకోవచ్చు కదా ఇంటర్లింక్ చేసిన దగ్గర అలా. ఆ తర్వాత ఇన్లాండ్ నావిగేషన్ లో ఏంటంటే రాదర్ దాన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే జనరల్ గా రోడ్డే వాడేవాళ్ళు, రైట్? అలా కాకుండా ఇప్పుడు ఇంటర్లింకింగ్ వల్ల ఏమవుతుంది, త్రూ రివర్ కూడా, త్రూ షిప్స్ కూడా దే కెన్ గో అలా. తర్వాత నెక్స్ట్ రీజనల్ డెవలప్మెంట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కాబట్టి. సో క్లైమేట్ రిసైలెన్స్ నేను చెప్పాను కదా, ఫ్లడ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో అలా. ఆ తర్వాత మరి ఛాలెంజెస్ ఏంటి? సో ఛాలెంజెస్ అనేది ఏంటంటే ఒకటి ఎకలాజికల్ డ్యామేజ్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ జరగాలంటే ఏం చేయాలి, మనం మొత్తం ఇట్లా తవ్వాలి, రైట్? సో వీ నీడ్ టు డిగ్ కదా. సో అట్లా డిగ్ చేసినప్పుడు ఎకలాజికల్ డ్యామేజ్ అవుతుందా రావదా, ఎందుకంటే ఎర్త్ని మనం డ్యామేజ్ చేస్తున్నాం అలా. తర్వాత ఫారెస్ట్ సబ్మర్జెన్స్. వాట్ ఇఫ్ ఈ పర్టికులర్ ఏరియాలో ఫారెస్ట్ ఉంది, ఓకే? సో అలాంటప్పుడు ఏంటి, చెట్లను కొట్టేస్తాం మనం, డిఫారెస్టేషన్ అవుతుంది. సో అలా. తర్వాత అక్కడ బతుకుతున్న వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ లాస్ అనేది అవుతుంది మనకి. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం క్వశ్చన్ చేశారు, అక్కడున్న ట్రైబల్స్ కి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి పెట్టారా, ఎలా చూస్తున్నారు ఏంటి అని. అంటే ఏంటి, ఇప్పుడు కెన్ అండ్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ట్రైబల్స్ ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు కదా. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. దీనివల్ల ఇంకా గొడవలు పెరుగుతాయి. ఆల్రెడీ ఇంటర్ స్టేట్ మధ్యలో వాటర్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి మనకి. సో మొన్ననే చూసాము కావేరీ రివర్ క్రైసిస్ అనేది, ఇది కర్ణాటక అండ్ తమిళనాడు. సో అలా అదొకటి. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్. ఇప్పుడు దీన్నంతా డిగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అనేది ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్, చాలా కాస్ట్ ఉంటుంది అది. తర్వాత నెక్స్ట్ సెడిమెంట్ అండ్ ఫ్లో చేంజెస్ అనేది ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అన్సర్టెనిటీ. సో మనం ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి సో ఒక అన్సర్టెనిటీ అనేది కూడా మనం చూడొచ్చు, ఓకే? సో ఇన్ దిస్ వే ఒక బ్యాలెన్స్డ్ గా మనం చదవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్, సో దట్ మెయిన్స్ అనేది ఎంత అన్సర్టెన్ గా వచ్చినా కానీ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే మనం ఒక బెటర్ ఆన్సర్ రాసే రాలిస్తాం, ఓకే? సో ఇన్ దిస్ వే విల్ ఎండ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇట్స్ అబౌట్ గోబర్ధన్. సో గోబర్ధన్. సో ఈ క్యాబినెట్ అనేది రీసెంట్గా ఇది అప్రూవ్డ్ దిస్ గోబర్ధన్ స్కీమ్ అనమాట, ఓకే? సో ఇప్పుడు అసలు ఈ గోబర్ధన్ అంటే ఏంటి, అసలు వై ఈజ్ ఇట్ ఇన్ న్యూస్? సో న్యూస్లో ఎందుకుందంటే ఇంత బడ్జెట్ అనేది దానికి అలకేట్ చేయడం జరిగింది. సో అలా అలకేషన్స్ వచ్చాయి కాబట్టి సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. సో మనం ప్రిలిమ్స్ కంటెక్స్లో దీన్ని ఎలా నేర్చుకోవాలి? ఓకే, సో గోబర్ధన్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ అలాంటి ఎగ్జామ్స్లలో ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటారు మనల్ని, ఓకే? సో ఇట్ ఈస్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ దాన్, ఓకే? సో అంతా ఓకే, మరి గాల్వనైజింగ్ అన్న పదం అంటే ఏంటి? గాల్వనైజింగ్ అంటే యు ఆర్ మేకింగ్ సమ్వన్ టు డూ సంథింగ్ గుడ్, ఓకే? అంటే ఏంటి, ఇప్పుడు ఈ బయోగ్యాస్ జనరేషన్ వల్ల సొసైటీకి మంచిగా జరుగుతుంది కదా. సో అలా. సో యు ఆర్ మేకింగ్ సమ్వన్ టు డూ సంథింగ్ అలా. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్ దాన్, ఓకే? ఆ తర్వాత ఇది 2018లో వచ్చింది, బట్ రీసెంట్గా మళ్ళీ ఇంకొంచెం అలొకేషన్స్ అనేవి పెంచుతున్నారు. సో మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేది ఒకటి. సో మరి మినిస్ట్రీ ఇది. ఇంప్లిమెంటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఏదండి? ఇంప్లిమెంటింగ్ డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. సో అందరు దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఓకే? తర్వాత ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ phase 2, నాట్ phase 1, phase 2, ఓకే? తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఇవి. సో ఒక ఆర్గానిక్ వేస్ట్, మనకి ఇప్పుడు ఎనిమల్స్ నుంచి వచ్చే డంగ్ అనేది ఆర్గానిక్ వేస్టే మనకి, రైట్? సో ఆర్గానిక్ వేస్ట్ ని కూడా యూజ్ చేసి ఇంకా మంచి ఏమంటారు లైక్ ఎనర్జీ క్రైసిస్ ని మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పి త్రూ బయోగ్యాస్, ఓకే? దానివల్ల ఏమవుతుంది, మనకి మనం సెల్ఫ్ రిలయంట్ అవుతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వెల్. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్, ఓకే? సో అదే ఇక్కడ ఏం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఫస్ట్ ఇన్ కేస్ వాట్ ఇఫ్ ఇప్పుడు బయోగ్యాస్ లేకుండా అలా డంగ్ని ఏం చేస్తున్నారు, బయట పడేస్తారు. సో అది స్మెల్ రావడం, ఇంకా ల్యాండ్ ని ఖరాబ్ చేయడం అలా జరుగుతుంది. అలా జరగకుండా వాట్ ఇఫ్ ఆ డంగ్ ని యూజ్ చేసి మనం బయోగ్యాస్ ని కనుక జనరేట్ చేస్తే ఏమవుతుంది? సో ఇటు క్లీన్ గా ఉంటుంది, అటు గ్యాస్ జనరేట్ అవుతుంది. సో ఎనర్జీ క్రైసిస్ ఎంతో కొంత తగ్గుతుంది మనకి ఇండియాలో. సో అలా. సో జనరేట్ వెల్త్ అండ్ ఎనర్జీ బై కవరింగ్ క్యాటిల్ డంగ్, అగ్రికల్చర్ రెసిడ్యూ అండ్ అదర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంటూ బయోగ్యాస్ అన్నమాట, ఓకే? సో ఇలా మనం ఈ పర్టికులర్ ఎప్పుడైనా సరే ఇలా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఏవైతే న్యూస్లో ఉంటాయో అవి జనరల్గా క్వశ్చన్ పేపర్స్లో కనిపించే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఇలా మనం ఒక పర్టికులర్ స్కీమ్ వచ్చినప్పుడు ఏ మినిస్ట్రీకి ఉంది, ఏది ఇంప్లిమెంట్ చేస్తుంది, ఓకే? సో అసలు విజన్ ఏంటి, ఏమేంటి అలా తెలుసుకుంటే మనం బెటర్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఆర్ నెక్స్ట్ మాడ్యూల్ ఇస్ టైప్స్ ఆఫ్ మెజారిటీ, ఓకే?
సో టైప్స్ ఆఫ్ మెజారిటీ. ఈరోజు నేను మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ మెజారిటీ. ఒకసారి ఈ కాన్సెప్ట్స్ అనేవి అయిపోయినాక ఒక 2 days పడుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఎందుకు ఇది తెచ్చాను అంటే పార్లమెంట్ అనేది సెషన్లో ఉంది మనకి. సో రోజు న్యూస్ పేపర్లో కంటిన్యూస్గా నేను ఆర్టికల్స్ చేసేటప్పుడు చూస్తే ఒకదానికి ఒక బిల్కి సింపుల్ మెజారిటీ అంటున్నారు, ఒక బిల్కి స్పెషల్ మెజారిటీ అంటున్నారు. సో ఇప్పుడు యూపీఎస్సీ కానీ లేదంటే వేరే అదర్ ఎగ్జామినేషన్స్లో కానీ అసలు సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, సో ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. సో నేను ఆ వేలో ఆ కంటెక్స్లో ఈరోజు జస్ట్ ఒక 3 or 4 చెప్తాను, సో దట్ రేపు మనం మిగతా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ విల్ కంటిన్యూ విత్ ఆర్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్. ఓకే, సో అసలు సింపుల్ మెజారిటీ పార్లమెంట్లో మనకి సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో గ్రేటర్ దాన్ 50% అంటే ఒక 51% అయినా ఉండాలి మనకి. ఓకే, సో ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకి టోటల్ స్ట్రెంత్ 545 ఉంది అనుకుందాం. ఓకే, సో ప్రెజెంట్ వచ్చిన వాళ్ళు 400 మంది. ఓకే, ఓటింగ్లో 380 మెంబర్సే ఉన్నారు. మేడం మరి వచ్చిన తర్వాత ఓట్ అయిపోతే ఎలా, అంతే కదా. సో కాకపోతే ఈ 20 మెంబర్స్ అనే వాళ్ళు దే విల్ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఓటింగ్. ఓకే, అంటే నేను ఓటు వేయను అని చెప్తారు. ఓకే, సో అలా ఇప్పుడు ప్రెజెంట్ 400 ఉన్నా, ఓటింగ్ అనేది 380 ఉన్నా, రిక్వైర్డ్ మనకి ఎంత రావాలి 191. అంటే ఏంటి, ఇందులో హాఫ్ కంటే ఎక్కువ. అర్థమైందా? సో 190 + 190 అంటే దట్ ఈస్ 380. సో 191. సో అంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్లలో గ్రేటర్ దాన్ 50%, దట్ ఈస్ 51% అనేది రావాలి. ఏది సింపుల్ మెజారిటీతో పాస్ చేయాలంటే బిల్లు. ఓకే, సో అలా కాకుండా నెక్స్ట్ అబ్సల్యూట్ మెజారిటీ అని ఒకటి ఉంటుంది. సో అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? సో అబ్సల్యూట్ మెజారిటీ అంటే మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. సో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ అంటే ఇప్పుడు టోటల్ మెంబర్షిప్ ఎంత 545 అనుకుంటే అబ్సల్యూట్ మెజారిటీలో 273 పక్కా రావాల్సిందే. ఓకే, సో అలా అనమాట. సో ఇప్పుడు దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. అసలు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఇప్పుడు మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఎఫెక్టివ్ మెజారిటీ అనేది అలా టోటల్ మెంబర్షిప్ మైనస్ వేకెన్సీస్. ఓకే, అబ్సల్యూట్ మెజారిటీలో మనం వేకెన్సీస్ని మైనస్ చేయం, కానీ ఎఫెక్టివ్ మెజారిటీలో ఎట్లా అంటే టోటల్ మెంబర్షిప్లో నుంచి వేకెన్సీస్ని తీసేస్తాం. యాబ్సెంటీస్ని కాదు, వేకెన్సీస్ని, ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ అనేది 245 అండి. ఓకే, ఎగ్జాంపుల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీ ఇంకెవరు ఫిల్ చేయలే. ఓకే, సో ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంత అంటే 240 ఉన్నారు కదా, రైట్? సో ఇప్పుడు ఇందులో వాళ్ళు యాబ్సెంట్ అయినా ఉన్నా నాకు సంబంధం లేదు, మెజారిటీ రిక్వైర్డ్ మాత్రం 121 ఉండాల్సిందే నాకు. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, ఎఫెక్టివ్ మెజారిటీలో ఓన్లీ వేకెన్సీస్ని మైనస్ చేస్తాం, నాట్ యాబ్సెంటీస్. ఓకే, యాబ్సెంటీస్ని మైనస్ చేయరు. సో ఈరోజు ఈ 3 పర్టికులర్ మెజారిటీస్ నేర్చుకుందాం మనం, బికాజ్ ఒక్కరోజే ఎక్కువ మెజారిటీస్ చెప్పినా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. సో బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పాలిటీ కాన్సెప్ట్స్లలో. సో అలా నెక్స్ట్. సో ఈరోజు కోట్ ఆఫ్ ద డే ఏంటి మనకి అంటే, ఈరోజు నేను అరిస్టాటిల్ గారి కోట్తో వచ్చాను. మ్యాన్ ఈజ్ అ పొలిటికల్ యానిమల్, ఏ మ్యాన్ వితౌట్ సొసైటీ ఈజ్ ఐదర్ ఏ బీస్ట్ ఆర్ ఏ గాడ్. సో అరిస్టాటిల్ గారు ఏమంటారంటే ఒక మనిషి అనే అతను ఉండలేడు, అతనికి సొసైటీ అనేది అవసరం. ఓకే, ఒక సొసైటీ లేకుండా అంటే ఏదో ఒక బంధం ఎవరితో అయినా సరే, ఒక హ్యూమన్ బీయింగ్తోని. సో అలా కనుక ఉన్నాడంటే ఐదర్ అతను దేవుడు అన్న అవ్వాలి, లేదంటే ఒక బీస్ట్ అన్న అయి ఉండాలి. కానీ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి మాత్రం ఒక కనెక్షన్ అనేది ఉండాలి త్రూ సొసైటీ. అంటే సొసైటల్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ పర్టికులర్ కోట్స్ని మీరు ఎక్కడ వాడచ్చు అంటే ఇండియన్ సొసైటీ మీద మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఈ కొటేషన్స్తో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఆన్సర్, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటుంది, రైట్? సో అలా ఆ తర్వాత టుడేస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో మనకు తెలిసిందే నిన్ననే నేను రామ్సార్ కన్వెన్షన్ గురించి మాట్లాడాను, బికాజ్ అది న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఆసన్ వెట్లాండ్. సో ఇప్పుడు ఈసారి దీని మీద నేను క్వశ్చన్తో వచ్చాను, బికాస్ ఇది ఒక పీవైక్యూ ఉంది. సో ట్రై టు పాజ్ దిస్ వీడియో అండ్ ఆన్సర్ ఇట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఐ బ్రాట్ అబౌట్ అగ్ని 4. ఓకే, ఎందుకు అగ్ని 4 మీద అంటే బికాజ్ ఆల్రెడీ ప్రిలిమ్స్లో అడిగి ఉన్నారు వీటి మీద. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గెట్ అ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. ఓకే, సో జస్ట్ పాజ్ దిస్ వీడియో అండ్ ఆన్సర్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్. సో నిన్న మన క్వశ్చన్ ఏంటి అంటే దట్ ఈస్ అబౌట్ ఫినాన్స్ కమిషన్ కదా. సో ఫినాన్స్ కమిషన్ ఇస్ ద కార్నర్
స్టోన్. అసలు కార్నర్ స్టోన్ అంటే ఏంటి? కార్నర్ స్టోన్ అంటే ఇట్స్ అ బేసిక్, అంటే అత్యంతరమైన అవసరమైనది అని చెప్పొచ్చు, అంటే వెరీ బేసిక్ థింగ్. ఓకే, ఫర్ ఇండియాస్ ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి అంటే, ఇండియాలో ఫిజికల్ ఫెడరలిజం ఉండాలంటే బేసిక్ థింగ్ ఏంటి, మనకి ఫినాన్స్ కమిషన్ కావాల్సిందే. ఓకే, సో ఇట్స్ నెసెసరీ అన్నట్టు. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఈక్విటీ విత్ ఎఫిషియన్సీ ఇన్ సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్. ఓకే, సో ఇక్కడ మనం కనుక ఒక 1 minute పెడితే ఈ క్వశ్చన్లో మనకు ఏమన్నారు, ఫినాన్స్ కమిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ ఫెడరలిజం. సో ఎలా బ్యాలెన్సింగ్ ఈక్విటీ విత్ ఎఫిషియన్సీ ఇన్ సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్ అడిగినట్టే కదా. సో ఇప్పుడు మనం ఇంట్రోలో ఏం రాయొచ్చండి, ఇంట్రోలో మనం కరెంట్ అఫైర్స్ బేస్డ్, దట్ ఈస్ 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అని స్టార్ట్ చేయొచ్చు కదా. తర్వాత నెక్స్ట్ బాడీ. సో బాడీలో ఎలా సిగ్నిఫికెన్స్తో చెప్పొచ్చా. సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు నిన్నటి వీడియోలో చూస్తే కనుక చాలా ఎక్కువ పాయింట్స్ కనిపిస్తాయి దీంట్లో. సో ఇప్పుడు ఏంటి, ఒక ఫిజికల్ డిసిప్లైన్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది కదా, ఫిజికల్ డిసిప్లైన్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ సెంటర్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చెప్తుంది కదా, డిస్ట్రిబ్యూషన్. తర్వాత నెక్స్ట్ పాయింట్ రీజనల్ డెవలప్మెంట్ అనేది ఉంటుందా, రీజనల్ లెవెల్లో డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈక్విటీ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది కదా మనకి, అంటే ఏంటి, ఏ స్టేట్కి ఎక్కువ ఇస్తే మంచిది అనేది కూడా ఫినాన్స్ కమిషనే చెప్తుంది, అంటే ఒక ఇంక్లూజివ్ గ్రోత్ సైడ్, రైట్. సో ఇక్కడ ఫిజికల్ డిసిప్లిన్లో మనం రాయొచ్చు ఏంటి, ఇట్ ఎన్ష్యూర్స్ ఎఫిషియన్సీ అని కదా. సో మనకి ఈక్విటీ అన్న వర్డ్, ఎఫిషియన్సీ అన్న వర్డ్ అనేది కీ టర్మ్స్ అనమాట ఈ క్వశ్చన్లో. సో దట్ యూస్ దోస్ టర్మ్స్ సో దట్ యూ కెన్ రైట్ అ బెటర్ ఆన్సర్. యా, సో ఛాలెంజెస్లో మనం ఏం రాయొచ్చు అంటే, దట్ ఈస్ ఫస్ట్ ఏంటి, దే ఆర్ రికమెండేటరీ కదా. సో దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్. ఒకటి రికమెండేటరీ, ఇంకొకటి స్టేట్స్ రిప్రజెంటేషన్ అనేది లేదు, రైట్. సో ఇప్పుడు ఫినాన్స్ కమిషన్లో ప్రతి స్టేట్ నుంచి అయితే అందరు లేరు కదండి, అంతెందుకు మొన్న ఆ రిప్రజెంటేషన్ లేదు కదా. సో మొన్న ఏమైంది, నిన్న ఎడిటోరియల్లోనే చెప్పాను నేను, ఏమని 18 స్టేట్స్ అనేవి వర్టికల్ డెవల్యూషన్ 50% చేయండి అని అడిగారు, బట్ ఫినాన్స్ కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు. సో అలా, సో రిప్రజెంటేషన్ ప్రాపర్గా లేదు. సో ఇలా మనం ఛాలెంజెస్ కూడా రాశాక, ఫిజికల్ ఫెడరలిజం ఈజ్ నెసెసరీ ఫర్ కోఆపరేషన్, రైట్. సో కోఆపరేషన్, ఇక్కడ మీరు కోఆపరేషన్ పరంగా గ్రాన్విల్ ఆస్టిన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు, గ్రాన్విల్ ఆస్టిన్. ఓకే, సో ఇతను ఏమంటాడంటే, ఇండియా ఈజ్ అ కోఆపరేటివ్ ఫెడరలిస్ట్ అని అంటారు, కోఆపరేటివ్ ఫెడరలిస్ట్. ఓకే, సో ఇండియా అనేది ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. సో మనం ఈ గ్రాన్విల్ ఆస్టిన్ కానీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇలా ఆన్సర్ చేస్తే మనకి బెటర్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్స్లో. సో తర్వాత, సో ఈరోజు క్వశ్చన్ అనేది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సో దట్ టుమారో వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రిషిత ఫ్రమ్ Sharat Chandra IAS Academy. Your dream, our mission.